ఆదివాసీ గూడాల్లో అభివృద్ధి పరుగులు పెట్టించారు. సాగును సంబురంగా మార్చారు. పంటల మార్పిడితో వ్యవసాయాన్ని కాసులు కురిపించే పండుగ చేశారు. సర్కారు బడుల్లో డిజిటల్ బోధన తెచ్చారు. తరగతి గదులను ప్రయోగశాలలుగా మార్చారు. గడప గడపకు వైద్యం అందించి ప్రాణాలు తీసే రోగాలను పాతరేశారు. ఈ మోడల్ పాలనను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అవార్డుతో అభినందించారు. అభివృద్ధిలో దేశ స్థాయిలో గుర్తింపు పొందిన నార్నూరు అభివృద్ధి సంకల్పంగా కృషి చేసిన కలెక్టర్పై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా నర్నూరు మండలం తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఆదివాసీలు నివసించే ఈ మండలంలో ఒకప్పుడు విద్య, వైద్యం, రోడ్ల వంటి కనీస సదుపాయాలు లేవు. అనారోగ్య సమస్యలు వస్తే ఆకు పసరు వాడేవారు. ఇంట్లోనే ప్రసవాలు జరిగేవి. కొన్నిసార్లు డెలివరీ టైంలో పరిస్థితి విషమించి గర్భిణీలు చనిపోయేవారు. ఇలాంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆదివాసీల జీవితాల్లో ఎన్నో మార్పులు చేశారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. గిరిజనుల్లో వైద్య సేవలపై చైతన్యం తీసుకొచ్చారు కలెక్టర్. ఇళ్ల దగ్గరే గిరిజనులకు రోగ నిర్ధారణ కోసం ఎక్స్రేలు చేయించారు. మంచి ట్రీట్మెంట్ అందేలా చూసి ప్రాణాలు కాపాడారు. మాతా శిశు మరణాలు నివారించేలా హాస్పిటల్లోనే గర్భిణీలకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూశారు. రక్తహీనత సమస్యను తొలగించేందుకు పోషణ దినోత్సవాలు నిర్వహించారు. తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించి పోషకాహారం అందించారు. గర్భిణీల్లోనూ రక్తహీనత లేకుండా అంగన్వాడీల్లో ఇప్ప పువ్వు లడ్డూ పంపిణీ చేశారు. ఒకప్పుడు ఇంట్లో ప్రసవంతో తల్లి బతికితే బిడ్డ, బిడ్డ బతికితే తల్లి చనిపోయేదని, ఇప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పారు గిరిజనులు. అయితే పిల్లలు కూడా బాగానే వస్తున్నారు, బెనిఫిషియర్లు కూడా బాగానే వస్తున్నారు. మొత్తం బాగా జరుగుతుంది. ఆట పాట అన్నీ జరుగుతుంది. తిండి ఆహారంలో కూడా మన కిచెన్ గార్డెన్లో ఉన్నాయి అన్నీ మొత్తం మేము పెడుతున్నాం ఇక్కడనే. అయితే ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి అని బెనిఫిషియర్లు కూడా చెప్తున్నారు. ఉడకబెట్టిన గుడ్డు, పాలు, పిల్లలకు అయితే ఇట్లా ఆకుకూరలు వేసి పప్పులో వేస్తున్నాం. రోజుకి అంగన్వాడీ పెట్టే ఫుడ్ అన్నం, పప్పు, గుడ్డు, పాలకూర, పాలు పెడుతున్నారు. నార్నూరు మండలం మారుమూల ప్రాంతం కావడంతో ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన విద్య అందేది కాదు. డిజిటల్ క్లాసుల ఊసే ఉండేది కాదు. కానీ కలెక్టర్ రాజర్షిష కార్పొరేట్ సంస్థల సహకారంతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయించారు. డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. కంప్యూటర్లలో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు గిరిజన పిల్లలు. ఏఐ పాఠాలు వింటున్నారు. కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తున్నారు. డిజిటల్ బోధనతో పాటు సైన్స్ నాలెడ్జ్ పెంచేలా ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయించారు కలెక్టర్. ఈ మోడల్స్, ఈ తయారీ అందరి వెనకాల ఉపాధ్యాయులను అయితేనేమి, అధికారులైనటువంటి మమ్మల్ని అయితేనేమి కలెక్టర్ గారు బ్యాక్ బోన్గా మా వెనకాలే ఉండి మనందరినీ ముందుకు నడిపించారు. ఆయన గారు వారి కృషి ముఖ్యంగా ఎంతో మెచ్చుకోదగినటువంటి కృషి. ఈ కృషితోటి ఆయన రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఈ పాఠశాల, ముఖ్యంగా ఈ జామ్డా పాఠశాలకు కూడా దాదాపు నేను వచ్చి ఈ మండలానికి వచ్చి 1 year అవుతుంది. కానీ అంతకుముందు నుంచి కూడా సార్ ఎప్పుడు కూడా ఎక్కువసార్లు ఈ మండలానికి వచ్చి పాఠశాల విద్యార్థులతో కూడా బాగా మమీకృతం అయిపోయి వాళ్ళందరితో కలిసిపోయి ఈ విధంగా మోడల్స్, చార్ట్స్ తయారు చేయాలని ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించి ఒక ల్యాబొరేటరీలా లేదు, ఇది ఒక అంతరిక్ష కేంద్రంలాగా తయారయ్యేట్టు చేసి మా పాఠశాలలో సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ విద్య ద్వారా మా యొక్క ఇక్కడ చదువుతున్నటువంటి బాలికలకు మేము డిజిటల్ విద్యను నేర్పిస్తూ ఉన్నాం సార్. అందులో ఎక్సెల్ షీట్ ఏ విధంగా తయారు చేయడం, వర్డ్ ఏ విధంగా తయారు చేయడం, కంప్యూటర్ ద్వారా ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలను మేము ఇక్కడ మా యొక్క స్టూడెంట్లకు కల్పిస్తూ ఉన్నాం సార్. వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కలెక్టర్. ఒకప్పుడు ఇక్కడ వర్షాధార పంటలు మాత్రమే వేసేవారు. అందులోనూ పత్తి ఒక్కటే ఎక్కువగా పండించేవారు. కానీ రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు సాగు చేసేలా ప్రోత్సహించారు కలెక్టర్. కూరగాయల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. పంట మార్పిడి కూడా చేస్తున్నారు. రకరకాల పంటలు వేస్తున్నారు. ఆర్గానిక్ సాగుతో నాణ్యమైన పంట ఉత్పత్తి చేస్తున్నారు. పామాయిల్ తోటలు కూడా వేస్తున్నారు. ఇలా వాణిజ్య పంటలు, ఆహార పంటలతో లాభాలు పొందుతున్నారు రైతులు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహాయంతో నార్నూరు మండలాన్ని అభివృద్ధి చేయగలిగామన్నారు కలెక్టర్ రాజర్షిష. ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఈ మండలాన్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. తమ కష్టానికి ఆదివాసీల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. హాస్పిటల్ ముఖం చూడని ఆదివాసీ మహిళలు సర్కార్ దవాఖానల్లో డెలివరీలకు వెళ్తున్నారని చెప్పారు. పోషణ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అన్ని అంశాల్లో అభివృద్ధి సాధించామని,
ఫలితంగా ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు దక్కిందని చెప్పారు కలెక్టర్. ఇది ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024. సో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ మన దేశంలో 426 ఆస్పిరేషనల్ బ్లాక్స్ లో ఒక బ్యాక్వర్డ్ బ్లాక్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్ ఈ అన్నిట్లో చాలా వరకు ఇండికేటర్స్లో సాచురేషన్ రావడం జరిగింది. ఆ ఇండికేటర్స్లో మన టీం ఏవైతే ఉన్నాయో నార్నూర్ టీం అక్కడ అందరూ గ్రామ్ పటేల్స్, ప్రజాపతిలు, అధికారులు అందరూ కృషి చేసిన వల్ల అక్కడ ఏవైతే అభివృద్ధి జరిగింది. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందడం ఆదిలాబాద్ జిల్లాకు దక్కిన గౌరవమన్నారు కలెక్టర్ రాజర్షిష. భవిష్యత్తులో నార్నూరు మాదిరిగా ఇతర మండలాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.